జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం సంచలన బిల్లును తీసుకువచ్చింది. రాష్ట్రంలో మత మార్పిడికి అడ్డుకట్ట వేయడానికి కావలసిన నిబంధనలతో ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. ఈ నిబంధనలు చూస్తే మత మార్పిడి చేయాలనుకునే వారికి వణుకు పుట్టేటట్లు ఉన్నాయి. బలవంతంగానో డబ్బు ఆశజూపో మత మార్పిడికి ప్రయత్నిస్తే ఇక జైల్లో చిప్పుకూడే గతి అన్నట్లు ఈ బిల్లు రూపొందించబడింది. ముఖ్యంగా ఎవరికి తెలియకుండా దొంగచాటున నిర్వహించే మత మార్పిడిలకు అడ్డుకట్ట వేసేలా ఈ నిబంధనలు ఉన్నాయి. బిల్లులో ఉన్న నిబంధనలను ఓసారి పరిశీలిద్దాం. ముసాయిదా ప్రకారం ఎవరైనా వ్యక్తి మతం మారాలని భావిస్తే తప్పకుండా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి తెలియచేయాలి. అది కూడా 60 రోజుల ముందుగానే ఒక ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కదానికి జవాబు రాయాల్సి ఉంటుంది. దీన్ని జిల్లా మెజిస్ట్రేట్కు ఇవ్వాలి. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ఈ దరఖాస్తును పూర్తిగా పరిశీలిస్తారు. సంబంధిత వ్యక్తి మతం మారడానికి కారణాలేంటి అన్న విషయాలపై ఆరా తీస్తారు. సంబంధిత వ్యక్తి ఎవరి ఒత్తిడితో అయినా మతం మారుతున్నాడా లేక స్వచ్ఛందంగానే మత మార్పిడి చేసుకుంటున్నాడా అనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తారు. అంతేకాదు, ఎవరైనా మతం మార్చేవారు కూడా ఉంటే తాను పలానా వ్యక్తిని మతం మార్చుతున్నాను అని చెప్పవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నోటీసు బోర్డులో ఉంచుతారు. ఇది అందరికీ కనిపిస్తుంది. దీంతో ఎవరైనా వ్యక్తి మతం మారుతున్నట్లయితే అతడి గురించి ఆ మతానికి సంబంధించిన పెద్దలకు సమాచారం అందుతుంది. దీంతో వారు మతం మారుతున్న వ్యక్తిని కలిసి నచ్చచెప్పే అవకాశం ఏర్పడుతుంది. హిందూ సంఘాలు కూడా మత మార్పిడి చేసే వ్యక్తిని గుర్తించి అతడి గురించి ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఇందులో ఏదైనా చట్ట వ్యతిరేకంగా జరుగుతుందా అనే విషయాన్ని కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం, బలవంతపు మత మార్పిడి, మోసపూరిత మత మార్పిడి వంటివి ఎక్కడా జరగకుండా జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 60 రోజుల్లోగా వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ పై దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలోనే రక్త సంబంధికులైనా మరెవరైనా ఈ మత మార్పిడిపై అనుమానాలు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇందులో మత మార్పిడి చేసేవారే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే తాము ఎటువంటి బలవంతపు మత మార్పిడి చేయలేదని కోర్టు ముందు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వారిపై కాకుండా మత మార్పిడిలకు పాల్పడే వారిపైన ఉంటుంది. ఇక మత మార్పిడి జరిగిన తర్వాత కూడా 30 రోజుల్లోపు తాను ఎందుకు మతం మారాల్సి వచ్చిందో సరైన కారణాలను వివరిస్తూ మరో దరఖాస్తును జిల్లా మెజిస్ట్రేట్కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎక్కడైనా బలవంతంగా మత మార్పిడి చేసినట్లు గుర్తిస్తే మత మార్పిడి చేసిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయబడతాయి. అటువంటి కేసులు నాన్ బెయిలబుల్ కేసుల కిందకి వస్తాయి. దీనిపై సెషన్స్ కోర్టులకు విచారించే అవకాశం ఉంటుంది. మైనర్లను, స్త్రీలను, షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తులను చట్టవిరుద్ధంగా మార్చేవారికి కనీసం 2 సంవత్సరాల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు 25,000 రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది. ఇక సామూహికంగా మత మార్పిడి నిర్వహించే వారికి ఈ శిక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. కనిష్టంగా 3 సంవత్సరాల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. దీనికి తోడు బలవంతపు మత మార్పిడిలు జరిగితే మత మార్పిడి చేసిన వారికి శిక్ష వేయడంతో పాటు బాధితులకు 5 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కోర్టుకు ఉంది. ఇక ఇదే ముసాయిదాలో ఘర్ వాపసీకి కూడా ప్రత్యేక క్లాజులు ఏర్పాటు చేశారు. ఎవరైనా తెలుసో తెలియకో మతం మారి ఉంటే వారు ఎంచక్కా సొంత మతంలోకి తిరిగి రావచ్చు. చట్ట ప్రకారం మతం మారినా తర్వాత సొంత మతంలోకి రావాలనుకునేవారు ఈ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఒక దరఖాస్తు సమర్పించడం ద్వారా సొంత మతంలోకి ఘర్ వాపసీ అవ్వడానికి వీలుంటుంది. అంతేకాదు, జిల్లాలో ఎంతమంది మతం మారారు, ఎంతమంది ఘర్ వాపసీ అయ్యారు అనే దానిపై జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి వివరాలతో కూడిన ఒక రిజిస్ట్రీని కూడా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఏటా ఎన్ని మత మార్పిడిలు జరుగుతున్నాయి అనే విషయం ప్రభుత్వానికి తప్పకుండా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో అటవీ ప్రాంతం ఎక్కువ. ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో మిషనరీల కార్యకలాపాలు విపరీతంగా ఉండేవి. విదేశీ మిషనరీలకు కాంగ్రెస్ అండ మెండుగా ఉండడంతో విపరీతంగా మత మార్పిడిలు జరిగేవి. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేది. గిరిజనులు మత మార్పిడి చేయడం ద్వారా అక్కడి భూములను క్రిస్టియన్ మిషనరీలు ఆక్రమించుకోవడం మొదలుపెట్టేవి.
అక్కడ చర్చిలు కట్టడం, దాని చుట్టుపక్కల భూములను మెల్లమెల్లగా తన ఆధీనంలో తెచ్చుకోవడం జరిగేది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగడంతో నిజమైన క్రైస్తవ భూములు కూడా అన్యక్రాంతమయ్యాయి. నిజానికి గిరిజనుల భూముల్లో గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిషిద్ధం. వారి భూములను తీసుకోవాలనుకున్నా కుదరదు. కానీ క్రైస్తవ మిషనరీలు ఇవేమీ పట్టించుకోకుండా వ్యవహరించే తమకు ఎలాగో కాంగ్రెస్ అండ ఉందనే విశ్వాసంతో గిరిజనుల భూములను ఆక్రమించుకునేవి. ఇందులో క్రైస్తవుల భూములు కోల్పోయారు అనడానికి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్లోని కుంకూరి అసెంబ్లీ నియోజకవర్గంలోని దుల్దులాలో 56 ఏళ్ల క్లెమెంట్ లగ్డా అనే వ్యక్తికి చెందిన భూమిని 30 ఏళ్ల క్రితం క్యాథలిక్ చర్చి ఆక్రమించింది. ఈ భూమి తనదని, తనకు అప్పగించాలని చర్చిని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. అందుకే 30 ఏళ్ల క్రితమే కోర్టు మెట్లెక్కాడు. తన భూమి కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తే ఎట్టకేలకు తన భూమి తనకు దక్కింది. అయితే కోర్టు భూమిని అప్పగించాలని ఆదేశించినా క్యాథలిక్ చర్చి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. పై కోర్టుకు వెళ్ళింది. అంతేకాదు, క్లెమెంట్ లగ్దాను స్థానికంగా బెదిరింపులకు దిగిందని అతను ఆరోపించాడు. తనను సమాజం నుంచి బహిష్కరిస్తున్నారని, చర్చి మాట వెనుకుంటే తనకు ఎటువంటి సహాయమూ అందడం లేదని లగ్డా ఆరోపించారు. అయితే ఇది కేవలం ఒకరి సమస్య కాదు. ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కొన్ని వందల మంది ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు పెద్ద ఎత్తున మత మార్పిడిలు చేయడం ద్వారా స్థానిక హిందూ గిరిజనులకు మతం మారిన వారికి మధ్య వివాదాలు వచ్చేవి. కొన్ని చోట్ల ఇవి ఘర్షణలకు కూడా దారితీసేవి. స్థానికులు ఆరాధించే దేవతలపై మిషనరీలు ద్వేషాన్ని నూరిపోసేవి. హిందూ దేవతలు ఒట్టి రాతి విగ్రహాలని, వాటిని ధ్వంసం చేయాలని మిషనరీలు చెప్పడంతో గిరిజనులు భేషజాలు వచ్చేవి. దీంతో తరచూ హిందువులపై దాడులు సైతం జరిగేవి. ఆ రాష్ట్రంలో తరచూ ఘర్షణలు జరుగుతున్నా గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చోద్యం చూసేది. అయితే ఈ సమస్యను స్థానిక బీజేపీ గుర్తించింది. వారు మత మార్పిడి ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్నారని గుర్తించింది. అందుకోసమే డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా మత మార్పిడిల లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లింది బీజేపీ. దీనిపై ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మత మార్పిడి పెరుగుతోందని, పేద గిరిజనులను మతం మార్చేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం ఉపయోగిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి వారి విశ్వాసాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం పేద గిరిజనులను మతం మార్చడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలనే దెబ్బతీస్తోందన్నారు. దాని ఫలితంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఘర్షణలు చెలరేగాయని విమర్శించారు. మత మార్పిడిల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకువస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున గిరిజనులు బీజేపీకి ఓటు వేశారు. ఇక అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి రావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమల్లోకి తీసుకురావడానికి చకచకా పావులు కదుపుతోంది. ఇప్పటికే ముసాయిదా తయారవడంతో కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే తరువాయి. ఈ బిల్లులో నిబంధనలు కూడా ప్రస్తుత కాలానికి తగ్గట్లు రూపొందించారు. దీంతో ఇకపై ఎవరైనా బలవంతపు మత మార్పిడిలకు పాల్పడితే జైల్లో చిప్పుకూడు తినాల్సిన పరిస్థితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.